హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడూ రొటీన్గా మినపగారెలు బొబ్బరగారెలు కాకుండా మొక్కజొన్నలతో బెల్లం వేసి గారెలను ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా ఈ గారెలు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా తప్పకుండా నచ్చుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. మరి ఈ గారెలను తయారు చేసుకోవడానికి లేత మొక్కజొన్నను తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. 2 కప్పుల మొక్కజొన్న గింజలకు 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ముందుగా ఈ మొక్కజొన్న గింజలను మిక్సీ పట్టుకోవాలి. లేతవి అయితే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకోండి. కొంచెం ముదిరినట్లు ఉంటే 1 అవర్ నానబెట్టి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్సుగా రఫ్గా చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పక్కకు తీసుకోండి. ఆ మిక్సీ జార్లోనే మనకు తీసుకున్న బెల్లాన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని పక్కకు తీసుకొని బెల్లాన్ని మిక్సీ పట్టుకోవాలి. బెల్లాన్ని మాత్రం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని తీసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మొక్కజొన్న పిండిలో వేసుకోవాలి. ఈ 2 వేసుకొని మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొంచెం జారుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించినట్లయితే దాంట్లో కొంచెం వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మిశ్రమం అనేది గట్టిగా అవుతుంది. మరి దీంట్లోనే టేస్ట్ కోసం నేను కొబ్బరిని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. కొబ్బరిని నేను 1/2 కప్ వరకు తీసుకుంటున్నాను. ఈ కొబ్బరిని కూడా దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గారెల పిండి అనేది కొంచెం గట్టిగా అవుతుంది. గారెలు వేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. చూడండి, 1 అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు గారెలు వేసుకోవాలి. ముందు బ్యాండీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకొని గారెలు వేసుకోవడానికి ప్లాస్టిక్ కవర్ని కానీ లేదా కాటన్ క్లాత్ని కానీ యూస్ చేయొచ్చు. నేను కవర్ని తీసుకున్నాను. ఈ కవర్ మీద కొంచెం ఆయిల్ వేసి చిన్న ముద్దలుగా తీసుకొని గారెలు అయితే వేసేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసుకుంటే ప్యాన్కి అంటుకోకుండా బాగా వస్తాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఈ గారెలను అయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసేయచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Until then, stay tuned to our channel.